హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్మిత ఆస్ట్రో. మీనరాశివారు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది మీకోసమే. సాక్షాత్తు ఆ దేవుడు పంపిన ఒక సందేశమని నమ్మండి. ఎందుకంటే మీ జీవితంలో జరుగుతున్న ఎన్నో విచిత్రమైన సంఘటనలకు, మీకు తెలియని ఒక అదృశ్య శక్తికి, ముఖ్యంగా ఒక సర్పానికి ఉన్న గుప్త బంధం గురించి ఈరోజు నేను చెప్పబోయే విషయాలు వింటే మీ గుండె జల్లుమనడం ఖాయం. రాత్రిపూట ఎప్పుడైనా నిద్రలో ఉలిక్కిపడి లేచారా? లేదా ఎలాంటి కారణం లేకుండానే ఏదో తెలియని భయం మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడుతుందా? చేతిదాకా వచ్చిన అవకాశాలు ఒక్కసారిగా మీ కళ్ల ముందే జారిపోతున్నాయా? ఇదంతా ఎందుకు జరుగుతోందో, ఆ సర్పానికి మరియు మీ మీనరాశికి ఉన్న అంతర్గత సంబంధం ఏమిటో తెలుసుకోకపోతే మీరు మీ జీవితంలో చాలా పెద్ద నష్టం చేసుకుంటున్నట్టే లెక్క. దయచేసి నేను చెప్పే ఈ విషయాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ నిజం తెలిస్తే మీ ఆలోచన విధానం చాలా వరకు మారిపోతుంది. ఈ విషయం నాకు ముందుగా తెలియకపోతే నా జీవితంలో ఇంకా ఎంత పెద్ద నష్టం జరిగేదేమో అని మీరే రేపు ఆశ్చర్యపోతారు. వీడియోలోని ముఖ్యమైన విషయాల్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న మనవి, దయచేసి వినండి. ఈ వీడియోకి వెంటనే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే ఇలాంటి ఎన్నో ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలు మీకు వెంటనే చేరుతాయి. అలాగే మీకు తెలిసిన మీ బంధుమిత్రులకు కూడా ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో మీ సమస్యలు వివరంగా రాయండి. ఎవరికైనా మన బాధను చెప్పుకుంటే మనసు కొంచెం తేలిక అవుతుంది కదా. మీరు గుడికి వెళ్ళి దేవుడి ముందు నిలబడి మీ కష్టాలు చెప్పుకున్నట్టే ఈ వీడియో కింద మీ జీవితంలో ఉన్న పెద్ద సమస్యను ఏమాత్రం సంకోచించకుండా భక్తితో కామెంట్ చేయండి. మీనరాశివారు తమ కష్టాన్ని ఇలా 10 మందితో దేవుని సాక్షిగా పంచుకుంటే ఆ భగవంతుని ఆశీర్వాదం త్వరగా లభిస్తుందని, మీకున్న కర్మఫలాలన్నీ కూడా నెమ్మదిగా తొలగిపోయి మీ మనస్సుకు ఎనలేని ప్రశాంతత దొరుకుతుందని మన పెద్దలు మరియు ఎంతోమంది భక్తులు నమ్ముతారు. కాబట్టి మీ మనస్సులో ఉన్న ఆ భారాన్ని కామెంట్ రూపంలో దించివేయండి. మీనరాశి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది నీరు. సముద్రం ఎంత లోతుగా ఉంటుందో మీనరాశివారి మనస్సు కూడా అంతే లోతుగా, అంతే నిశ్శబ్దంగా ఉంటుంది. ఎవరికీ అర్థం కాని ఎన్నో రహస్యాలు మీ మనసు పొరల్లో చాలా లోతుగా దాగి ఉంటాయి. మీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ఎప్పుడూ నవ్వుతూ, అందరితో కలుపుగోలుగా, ఆనందంగా మాట్లాడుతుంటారు. కానీ మీ లోపల మాత్రం ఒక పెద్ద సుడిగుండం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. ఆ సుడిగుండంలో ఎన్నో అంతుచిక్కని ఆలోచనలు, ఎన్నో చెప్పలేని భయాలు, ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు నిరంతరం మిమ్మల్ని తొలిచేస్తుంటాయి. ఇలాంటి సున్నితమైన మీనరాశి వారికి ఈ సృష్టిలో ఉన్న ఒక గొప్ప శక్తితో ఒక కనిపించని బంధం ఉందని మన పెద్దలు చెప్తారు. ఆ బంధమే సర్పశక్తి. సర్పం అనగానే మనలో చాలామంది వెంటనే భయపడతారు. పామును చూడగానే ఆమడ దూరం పరిగెడతారు. కానీ మన ప్రాచీన నమ్మకాల ప్రకారం సర్పం అంటే కేవలం విషం చిమ్మే ఒక పాము మాత్రమే కాదు. అది మనిషిలోని ఒక నిద్రాణమైన శక్తికి, కాలానికి మరియు జన్మజన్మల కర్మకు ప్రతీక. మీనరాశి మన రాశి చక్రంలో చిట్టి చివరి రాశి కావడం వల్ల గత జన్మల కర్మలన్నీ కూడా ఈ రాశిలోనే పరిపూర్ణమవుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తుంటారు. అందుకే మీనరాశి వారికి మరియు ఈ సర్పశక్తికి మధ్య ఒక గుప్తబంధం ఎప్పటినుంచో ఉంది. ఆ బంధం వల్లే మీ జీవితంలో ఎన్నో ఊహించని మార్పులు సంభవిస్తుంటాయి. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. సర్పం ఎప్పుడూ భూమి అడుగున చీకట్లో నివసిస్తుంది. అది రహస్యాలకు ప్రతీక అని మన పురాణాలు చెప్తున్నాయి. మీనరాశి వారికి దైవభక్తి చాలా ఎక్కువ. కానీ అదే సమయంలో వారికి ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు కూడా అంతే ఎక్కువే. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో మొదటి అడుగు చాలా ఉత్సాహంగా వేస్తారు. కానీ సగం దూరం వెళ్ళాక ఎవరూ ఊహించని అడ్డంకులు వచ్చి పడతాయి. డబ్బు చేతికి వచ్చినట్టే వచ్చి క్షణాల్లో చేజారిపోతుంది. మీరు ఎవరినైతే ప్రాణంగా నమ్ముతారో వాళ్లే మిమ్మల్ని మోసం చేస్తారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య ఎలాంటి బలమైన కారణం లేకుండానే పెద్ద పెద్ద గొడవలు వస్తాయి. పిల్లల చదువు గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి అనుక్షణం భయం పట్టుకుంటుంది. దీనికంతటికీ మూల కారణం ఆ సర్పంతో మీకున్న గుప్త బంధమే. ఆ బంధం ఎప్పుడైతే అస్థిరంగా మారుతుందో అప్పుడు మీ మనసు కూడా ఆందోళనకు గురవుతుంది. చాలామంది మీనరాశి వారికి తరచుగా నిద్రలో పాములు కలలోకి వస్తుంటాయి. ఒక్కోసారి కలలో పాము మిమ్మల్ని తరుముతున్నట్టు, లేదా మీరు ఒక పెద్ద పామును చూసి భయపడి పరిగెత్తుతున్నట్టు కలలు వస్తుంటాయి. ఉదయం లేవగానే ఆ కల గురించి తలచుకుని మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్లంతా చెమటలు పడతాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?
అది కేవలం ఒక సాధారణమైన కల కాదు, మీ అంతరాత్మ మీకిస్తున్న ఒక సూచన. మీ చుట్టూ ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ ఉందని చెప్పడానికి దేవుడిస్తున్న సంకేతం అని చాలామంది నమ్ముతారు. ఇప్పుడు మనం పంచాంగం ప్రకారం ప్రస్తుత పరిస్థితులను ఒకసారి గమనిద్దాం. మనం ఇప్పుడు దక్షిణాయనంలోకి అడుగుపెడుతున్నాం. ముఖ్యంగా ఆషాఢమాసం పూర్తి చేసుకుని శ్రావణ మాసంలోకి ప్రవేశించే ఈ సమయం చాలా కీలకమైనది. ఈ జూలై నెలలో గ్రహాల కదలికలు నీటి తత్వం ఉన్న మీనరాశి వారిపై చాలా ప్రభావాన్ని చూపుతున్నాయి. శ్రావణ మాసం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పండుగలు, ముఖ్యంగా నాగుల చవితి, గరుడ పంచమి లాంటి పర్వదినాలు. అంటే ఈ సమయంలో సర్పశక్తి భూమి మీద చాలా చురుకుగా ఉంటుందని మన పెద్దలు చెబుతారు. ఈ గోచార ప్రభావం వల్ల సర్పశక్తి మీ మీద ఎక్కువ ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇక్కడే చాలామంది పొరబడుతున్నారు. ఈ సర్పశక్తి మీకు ఏమాత్రం శత్రువు కాదు. అది మిమ్మల్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్న ఒక దైవిక శక్తి. కానీ మీరు తెలియక చేస్తున్న కొన్ని పొరపాట్ల వల్ల ఆ శక్తికి కోపం వస్తోంది. ఆ కోపం వల్లే మీ పనులన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయి. మీరు ఎవరికైనా మంచి చేస్తే వాళ్ళు మీకు తిరిగి చెడు చేస్తారు. మీలో చాలామందికి ఎప్పుడూ ఏదో ఒక తెలియని ఆందోళన మనసును తొలిచేస్తూ ఉంటుంది. బయట చూస్తే అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంట్లో అందరూ సంతోషంగానే నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. మీకు కావలసినవన్నీ ఉన్నట్టే ఉంటాయి. కానీ మీ మనసులో మాత్రం రేపు ఏం జరుగుతుందో, నా భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఒక తెలియని గుబులు ఉండిపోతుంది. రాత్రి పడుకుంటే కంటి నిండా నిద్ర పట్టదు. మెదడులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చెప్పబోయే విషయం మాత్రం ఒక్క మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు అందరికీ మంచి చేస్తారు. ఎవరికీ కలలో కూడా హాని తలపెట్టరు. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే మీ దగ్గర లేకపోయినా అప్పు చేసైనా సరే ఆదుకుంటారు. అయినా సరే మీకు ఎందుకు దేవుడు ఇలాంటి కష్టాలిస్తున్నారు? మీరు మీ కష్టాలు తీరాలని ఎన్నో పూజలు చేసి ఉండొచ్చు, ఎన్నో గుళ్లకు తిరిగి ఉండొచ్చు. అయినా ఎందుకు ఫలితం శూన్యం అనిపిస్తోంది? దీనికి కారణం మీ జీవితంలో ఎక్కడో ఒక పెద్ద తప్పు జరుగుతోంది. ఆ ఒక్క తప్పే మీ జీవిత పునాదులను కదిలిస్తోంది. ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది నిజమే కదా అని ఆశ్చర్యపోయారు. మీనరాశి వారు స్వతహాగా చాలా సున్నితమైన మనసు కలవారు అని ముందే చెప్పుకున్నాం. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఇట్టే కరిగిపోతారు. కానీ తీరా మీకు నిజమైన కష్టం వచ్చినప్పుడు మాత్రం మీరు సహాయం చేసిన వాళ్లలో ఒక్కరు కూడా మీ పక్కన నిలబడరు. అప్పుడు మీ మనసులో ఎంతో ఆవేదన కలుగుతుంది. నేను అందరికీ ఇంత మంచి చేశాను కదా, నాకెందుకు దేవుడు ఇలాంటి పరిస్థితి కల్పించాడు అని మీరు లోలోపల కుమిలిపోతారు. ఆ బాధలో మీరు ఒక్కోసారి దేవుణ్ణి కూడా నిందిస్తుంటారు. ఇదంతా కూడా కర్మలో భాగమే అని మన పెద్దలు అంటారు. ఇదే చాలామందికి తెలియని విషయం. మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు చేస్తుంటారు. అందులో తెలిసి కొన్ని తప్పులు చేస్తారు, తెలియక కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. దేవుడు దయగలవాడు కాబట్టి మన చిన్న చిన్న తప్పులను క్షమిస్తారు. కానీ సర్పశక్తి అనేది కర్మతో ముడిపడి ఉంటుంది. దానికి కోపం వస్తే మాత్రం జీవితంలో అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతాయి. మీలో ఉండే అదుపులేని కోపం, మీ అసహనం వల్ల ఇంట్లో వాతావరణం దెబ్బతింటుంది. చిన్న చిన్న విషయాలకే కోపం వచ్చి చేతిలో ఉన్న వస్తువులు విసిరేయడం లేదా అన్నం తినకుండా పడుకోవడం లాంటివి చేస్తారు. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో పెరిగిపోతుంది. ఇక్కడి వరకు వినిన వాళ్ళు చివరి వరకు తప్పకుండా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పేది చాలామందికి తెలియని అసలు విషయం. మీ జీవితంలో ఇన్ని కష్టాలకు కారణమవుతున్న ఆ ఒక్క తప్పు ఏమిటి? ఆ తప్పు వల్ల ఈ సర్పశక్తికి ఎందుకు అంతటి కోపం వస్తుంది? మీరు ఎప్పుడైనా ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు దేవుడికి ఏదైనా ముక్కుకుని ఆ అవసరం తీరిన తర్వాత ఆ ముక్కును పూర్తిగా మరిచిపోయారా? లేదా ఇంట్లో ఉన్న పెద్దలను ఎప్పుడైనా మీ మాటలతో బాధ పెట్టారా? ఇవి కూడా తప్పులే. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఆ పెద్ద తప్పు మాత్రం ఇవి కావు. అది మీ జీవితంలో మీరు సాధారణంగా చేస్తున్న పని. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మీరు చేస్తున్న ఆ తప్పు ఏమిటంటే, ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం మరియు మీలో ఉన్న కోపంతో ఇతరులను, ముఖ్యంగా ప్రకృతిని లేదా తోటి జీవాలను అగౌరవపరచడం. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. మీనరాశి వారికి సాధారణంగా కోపం త్వరగా రాదు. వారు చాలా మౌనంగా ఉంటారు. కానీ ఒక్కసారి కోపం వస్తే మాత్రం అది అదుపు తప్పుతుంది. ఆ కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు. మీరు అనే మాటలు ఎదుటివారి మనసును ఎంత గాయపరుస్తాయో ఆ క్షణంలో మీరు గమనించరు.
ఒక మనిషి మనసును గాయపరచడం అంటే భగవంతుడిని గాయపరచడమేనని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే మీరు దేవుడికి లేదా తోటి మనుషులకు ఏదైనా మాట ఇస్తే దాన్ని పరిస్థితుల ప్రభావం వల్లనూ లేదా బద్ధకం వల్లనూ నెరవేర్చలేకపోతారు. రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తుంటారు. సర్పశక్తికి కోపం తెప్పించే విషయం ఇదే. మాట తప్పడమనేది ఆధ్యాత్మికంగా చాలా పెద్ద దోషంగా పరిగణిస్తారు. మీరు ఎవరికైనా వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని సాక్షాత్తు ఆ పరమాత్మ వింటుంటాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మీరు ఎప్పుడైతే ఆ ఇచ్చిన మాట తప్పుతారో అప్పుడది మీ కర్మలో ఒక నెగటివ్ పాయింట్గా మారుతుంది. అంతేకాకుండా మీ ఇంటి చుట్టుపక్కల ఉండే పక్షులు, జంతువులు లేదా చెట్లను చిన్న చూపు చూడడం, వాటికి కారణం లేకుండా హాని చేయడం కూడా సర్పదోషాన్ని మీ వైపు ఆకర్షిస్తుందని ఒక నమ్మకం ఉంది. ప్రకృతికి, దైవానికి మరియు సర్పానికి విడదీయరాని సంబంధం ఉంది. మీరు ఎప్పుడైతే ప్రకృతిని గౌరవించకపోతే అప్పుడు ఆ ప్రకృతిలోని ఒక భాగమైన సర్పశక్తి మీ పనులకు ఆటంకం కలిగిస్తుంది. ఇదే మీ ఎదుగుదలను ఆపుతున్న ఆ తప్పు. ఈ చెడు కర్మలే అదృశ్య సర్పాల్లా మారి మీ అదృష్టాన్ని, మీ అభివృద్ధిని 4 వైపులా బంధించేస్తాయి. అందుకే మన ప్రాచీనులు దీన్ని గుప్తబంధం అన్నారు. గుప్తబంధం అంటే ఏదో బయట నుంచి శత్రువులు వచ్చి చేసే చేతబడి కాదు. మన లోపల ఉన్న నెగటివ్ ఎనర్జీయే మనల్ని కదలనివ్వకుండా బంధించడం. మీలో ఉండే కోపం, అసహనం, మీరు ఇచ్చిన మాటను మరిచిపోవడం, ఇవే ఆ బంధానికి కారణాలు. మీరు ఒకసారి గమనించండి. మీరు ఎప్పుడైనా విపరీతమైన కోపంతో ఎవరినైనా తిట్టిన తర్వాత కాసేపటికి మీకే మనసులో బాధ కలుగుతుంది. మీ మనశ్శాంతి దూరమవుతుంది. ఆ రోజంతా మీరు ఏదో తప్పు చేసినట్టుగా ప్రశాంతత లేకుండా అనిపిస్తుంది. అది ఆ గుప్త శక్తి మీ అంతరాత్మ మీద చూపిస్తున్న ప్రభావమే. ఇప్పుడు చెప్పబోయే విషయం మాత్రం ఒక్క మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. మరి ఈ గుప్తబంధం నుంచి బయటపడటం ఎలా? మన జీవితాన్ని ఇబ్బంది పెడుతున్న ఈ తప్పును సరిదిద్దుకుని మళ్ళీ సంతోషంగా జీవించడం ఎలా? దీనికి ఏవైనా లక్షలు ఖర్చుపెట్టి పూజలు చెయ్యాలా అని మీరు ఏమాత్రం కంగారు పడకండి. దేవుడు ఎప్పుడూ మన నుంచి ధనాన్ని ఆశించడు. కేవలం స్వచ్ఛమైన భక్తిని, పవిత్రమైన మనసును మాత్రమే కోరుకుంటాడు. మన పెద్దలు సూచించిన కొన్ని సులభమైన పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే చాలు ఈ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. మొదటిగా మీరు చేయాల్సింది మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఉదయం నిద్ర లేవగానే పడక మీద నుంచి దిగే ముందే మీ 2 చేతులు జోడించి మీ ఇష్టదైవాన్ని తలచుకోండి. దేవుడా, నేను ఈరోజు ఎవరికీ హాని తలపెట్టను, నా వల్ల ఎవరికీ చెడు జరగకూడదు అని మనసులో అనుకోండి. రెండవ ముఖ్యమైన పరిహారం, ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి మీ సాయశక్తులా ప్రయత్నించండి. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక మీరు ఆ పని చెయ్యలేకపోతే ముందే వెళ్ళి వాళ్లకు నిజాయితీగా కారణం చెప్పి క్షమాపణ అడగండి. అలాగే దేవుడికి గతంలో చేసుకున్న మొక్కులు ఏవైనా ఉంటే వాటిని ఇంకా వాయిదా వేయకుండా వెంటనే వెళ్ళి తీర్చుకోండి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి పండుగ రోజుల్లో మీ మొక్కులు తీర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం. మూడవ పరిహారం ఏమిటంటే సకల ప్రాణులను, ప్రకృతిని నిస్వార్థంగా ప్రేమించడం. మీ ఇంటి బాల్కనీలో లేదా మిద్దె మీద ప్రతిరోజు ఉదయం పక్షులకు కొన్ని ధాన్యపు గింజలు, తాగడానికి కొంచెం నీళ్లు పెట్టండి. రోడ్డు మీద ఉండే మూగజీవులకు లేదా ఆకలితో ఉన్న కుక్కలకు లేదా ఆవులకు ఏదైనా తినడానికి ఇవ్వండి. ఆ నోరులేని జీవాల ఆకలి కీరినప్పుడు వాటి మనసులో నుంచి వచ్చే ఆశీర్వాదం మీకున్న దోషాలను తొలగిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించాలి. మీలో కొందరు సర్పదోషం ఉండనే భయంతో అడవుల్లో లేదా రోడ్ల మీద కనిపించే పాములకు పాలు పోయడం లాంటి ప్రమాదకరమైన పనులు చేస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. పాములు వన్యప్రాణులు, వాటి జీవన శైలి వేరు. వాటికి పాలు పోయడం శాస్త్రీయంగా సరైనది కాదు. దానికి బదులుగా మీ ఇంటికి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠించిన నాగ పడగలకు లేదా గుడి ఆవరణంలో ఉన్న పుట్ట దగ్గర సంప్రదాయబద్ధంగా పాలు పోసి పూజ చేయండి. ఇది మన శాస్త్రాలు ఆమోదించిన సురక్షితమైన పద్ధతి. ఆధ్యాత్మికతలో ఇలాంటి చిన్న పనులతోనే దోషాలను తగ్గించుకోవచ్చు.
ప్రతి మంగళవారం మరియు శనివారం మీ ఇంట్లో సాయంత్రం వేళ నువ్వుల నూనెతో దీపారాధన చేసి సుబ్రహ్మణ్య అష్టకం లేదా శివ పంచాక్షరి మంత్రం ఓం నమశివాయ అని జపించండి. మన శివుడు తన ఒంటి నిండా పాములను అలంకరించుకున్నాడు కాబట్టి ఆ శంకరుడిని వేడుకుంటే సర్పశక్తి వల్ల కలుగుతున్న అడ్డంకులు తొలగిపోతాయని చాలామంది విశ్వసిస్తారు. ఈ దగ్గరే చాలామంది పొరబడుతున్నారు. కేవలం 2 రోజులు లేదా 1 వారం పాటు గుడికి వెళ్ళి పూజ చేసి తమ కష్టాలు తీరలేదని దేవుడి మీద కోపపడి నిరాశపడతారు. భక్తి మార్గంలో ఓపిక అనేది చాలా ముఖ్యం. దేవుడు మన భక్తిని పరీక్షిస్తాడు. నమ్మకంతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తే మీ జీవితంలో మార్పులు చూస్తారు. మీనరాశివారు గ్రహించాల్సిన మరొక సత్యం ఉంది. మీకు సృష్టి సిద్ధంగానే ఒక మంచి ఆలోచన శక్తి ఉంటుంది. రాబోయే ఆపదను ముందే పసిగట్టే శక్తి మీ మనసుకు ఉంటుంది. కానీ మీరు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీ మనసు ఎప్పుడూ గందరగోళంగా ఉంటుంది. ఆ గందరగోళాన్ని తొలగించుకోవాలంటే మీకు ధ్యానం అవసరం. రోజు కనీసం ఒక 10 నిమిషాలు ఉదయం ప్రశాంతంగా కూర్చుని మీ శ్వాసను గమనించండి. మీ కులదైవాన్ని తలుచుకుని ప్రార్థించండి. ఆ సమయంలో మీ శరీరంలో ప్రవహించే ఒక దైవిక శక్తిని మీరు అనుభూతి చెందుతారు. అదే మీలో దాగి ఉన్న అదృశ్య శక్తి. ఇక్కడి వరకు వినిన వాళ్ళు చివరి వరకు తప్పకుండా ఉండండి. ఎందుకంటే జీవిత సత్యం ఇక్కడే ఉంది. ఇదంతా ఏదో మూఢనమ్మకం కాదు. ఇవి మన పెద్దలు తరతరాలుగా నమ్ముతున్న విషయాలు. మనకు కనిపించని శక్తులు ప్రకృతిలో చాలా ఉన్నాయి. వాటిని మనం గౌరవించడం నేర్చుకోవాలి. ముఖ్యంగా మీనరాశివారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ రాశి అధిపతి దేవగురువైన బృహస్పతి. గురువు అంటేనే జ్ఞానం, ధర్మం. మీరు ధర్మబద్ధంగా జీవిస్తే మీకు మంచి జరుగుతుంది. మీ జీవితంలో ప్రస్తుతం ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు లేదా కుటుంబ కలహాలు అన్నీ కూడా ఈ గుప్తబంధం వల్ల ఏర్పడిన ప్రభావాలే అని గుర్తించండి. వీటిని చూసి మీరు భయపడకండి. భయం మీలో ఉన్న ధైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఏ సమస్యకైనా దేవుడు ఒక పరిష్కారం చూపుతాడు. మనం చేయాల్సిందల్లా ఆ పరిష్కారాన్ని సరైన మార్గంలో వెతకడమే. నేను పైన చెప్పిన పరిహారాలను ప్రతిరోజు శ్రద్ధగా పాటించండి. మీకు చేతనైనంతలో నిరుపేదలకు సాయం చేయండి. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. అన్నదానం చేయడం వల్ల ఎన్నో దోషాలు తొలగిపోతాయని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే మీ ఇంట్లోని పెద్దలను, తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించండి. వాళ్ళను బాగా చూసుకోండి. వాళ్ళ ఆశీస్సులు మీకు రక్షగా ఉంటే ఏ దోషం కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీనరాశి వారిలో కొందరు యువతీ యువకులు పెళ్లి కాక మానసికంగా ఇబ్బంది పడుతుంటారు, లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో కష్టపడినా విఫలమవుతుంటారు. ఎన్నో పరీక్షలు రాసి ఇంటర్వ్యూ దాకా వెళ్తారు. అన్నీ బాగున్నాయనుకునేలోపు ఆ అవకాశం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే ఎన్నో పెళ్లి సంబంధాలు వస్తాయి, మాట్లాడుకుంటారు. రేపు నిశ్చితార్థం అనగా ఏదో ఒక చిన్న అపోహ వల్ల సంబంధం ఆగిపోతుంది. ఇలా పదే పదే మీ జీవితంలో జరుగుతున్నప్పుడు మీ మనసు ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకోవచ్చు. బంధువులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నరకయాతన అనుభవిస్తుంటారు. వీటన్నింటికీ మూల కారణం ఆ సర్పంతో మీకేర్పడిన బంధమే. సర్పశక్తి ఎప్పుడైతే మీ జాతకంలో ప్రతికూలంగా మారుతుందో అప్పుడు ఇలాంటి శుభకార్యాలు జరగకుండా అడ్డుపడుతుంది. దీనికి విరుగుడుగా మీరు చేయవలసిన ఒక మంచి పని ఉంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత దత్తాత్రేయ స్వామి చరిత్రను చదవడం లేదా సుందరకాండ పారాయణం చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు నెమ్మదిగా తొలగిపోతాయి. దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే అడ్డంకులు తొలగుతాయి, వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి, మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మీనరాశివారు ఇంకొక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మీరు ఎంతగా దేవుడిని నమ్ముతారో దేవుడు మిమ్మల్ని అంతగా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు నెగ్గాలంటే మీలో ఓర్పు, సహనం చాలా అవసరం. కష్టాలు వచ్చాయని దేవుణ్ణి నిందించకండి. స్వామి, నాకు ఈ కష్టాలను భరించే శక్తిని ఇవ్వు, నన్ను వెలుగులోకి నడిపించు అని వేడుకోండి. భగవంతుని మీద భారం వేసి మీరు చేయాల్సిన పనిని నిజాయితీగా చేయండి. ఉదయం నిద్ర లేవగానే సూర్య భగవానుడికి నమస్కరించుకోండి. సూర్య ఆరాధన చేయడం వల్ల మీ ఆలోచనల్లో సానుకూలత పెరుగుతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీకొక పాఠం నేర్పింది. ఇక ముందు మీ జీవితం పూలపాన్పు కాటపోయినా ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే మనోబలం మీకు ఈ భక్తి ద్వారా వస్తుంది. మీరు ఒంటరి కాదు. ఆ పరమాత్మ ఎప్పుడూ మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు.
కేవలం నేను పైన చెప్పిన ఆ తప్పులను మళ్ళీ మీ జీవితంలో చేయకుండా జాగ్రత్త పడండి. ప్రకృతిని ప్రేమించండి, తోటి వారిని గౌరవించండి, ఇచ్చిన మాట మీద నిలబడండి. అప్పుడా సర్పశక్తి మీ జీవితాన్ని మంచి శిఖరాలకు చేరుస్తుంది. మీరు కోరుకున్న ఆనందం, శాంతి మీ సొంతమవుతాయి. మీ భవిష్యత్తు ఎంతో ప్రకాశవంతంగా మారుతుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాట. మీరు మీనరాశివారై ఉండి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉంటే మీ మనసులో ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకోండి. సముద్రం పైన ఎన్నో అలలు, తుఫాన్లు వస్తుంటాయి. చూసేవాళ్లకి సముద్రం చాలా భయంకరంగా అనిపిస్తుంది. కానీ ఆ సముద్రం అడుగు భాగానికి వెళ్తే అక్కడ ఏ శబ్దం ఉండదు, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీనరాశివారి మనసు కూడా ఆ సముద్రం లాంటిదే. బయట పరిస్థితులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మీ లోపల ఉన్న దైవభక్తి అనే ప్రశాంతతను మీరు ఎప్పటికీ కోల్పోకూడదు. ఆ ప్రశాంతతే మిమ్మల్ని అన్ని ఆపదల నుంచి బయటపడేస్తుంది. మీరు పడే ప్రతి కన్నీటి బొట్టుకు దేవుడు రేపొక సంతోషాన్ని బహుమతిగా ఇస్తాడు. ఆ సర్పశక్తి అనేది మీకు భయం కలిగించేది కాదు. అది మీలో దాగి ఉన్న ఒక అద్భుతమైన చైతన్యం. దాన్ని మీరు సరైన మార్గంలో అర్థం చేసుకుంటే మీ జీవితం పూలతోటలా మారుతుంది. పైన చెప్పిన విషయాలను మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. పొద్దున్నే లేచి పక్షులకు గింజలు వేయడం, వీధి కుక్కలకు కాస్త అన్నం పెట్టడం లాంటివి ఒక అలవాటుగా మార్చుకోండి. ఇలా చేయడం వల్ల మీ మనసుకు కలిగే తృప్తి అంతా ఇంతా కాదు. ఆ మూగ జీవాల కళ్ళలో కనిపించే కృతజ్ఞత మీ గుండెను సంతోషంతో నింపేస్తుంది. అదే నిజమైన దైవ ప్రార్థన అని మన పెద్దలు ఎప్పుడూ చెప్పారు. ఇలాంటి చిన్న చిన్న మంచి పనులే మీ కర్మల బరువును తగ్గిస్తాయి. ఇంతటి విలువైన విషయాలను మీ అందరికీ తెలియచేయడానికి నేను చేసిన ఈ చిరు ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తానని మనసారా ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి, మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చివరిగా నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ అని భక్తితో రాసి ఆ దేవుడి పేరు తలుచుకుంటూ మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యను కామెంట్ చేయండి. ఎందుకంటే మన మనసులోని బాధను దేవుడి పేరు చెప్పుకుంటూ ఇలా బయట పెడితే మనసుకు ఎంతో ధైర్యం వస్తుందని చాలామంది గట్టిగా విశ్వసిస్తారు. ఆ భగవంతుని ఆశీస్సులు మీనరాశి వారిపై ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. స్వస్తి.